నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా పౌర సేవలను సులభతరం చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ను అమలు చేయనున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ గారు ఈ సేవలను ప్రారంభించారు. దాదాపు 161 సేవలున్న ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకొస్తున్నారు. మరి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ప్రతి రంగంలోని టెక్నాలజీని యూజ్ చేయాలనే ఆయన లక్ష్యం. మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనం చూసాము, పాదయాత్రలో కూడా లోకేష్ బాబు గారికి మా సర్టిఫికెట్స్ మాకు రావట్లేదు అంటే దీన్ని సులభతరం చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఏంటి సార్, ఈ సేవలు ఎలా ఉండబోతున్నాయి? వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయా? మళ్ళీ టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా సార్? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటైతే వాస్తవం, ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినా కూడా కొద్ది రోజుల పాటు కొంత ఇనిషియల్ హర్డిల్స్ ఉంటాయి. అంటే ఏ వ్యవస్థ అయినా పూర్తి స్థాయిలో ప్రజలకి దాని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో థియరిటికల్ నుంచి ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతాయి. ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో తలెత్తే ఆ సమస్యలను కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఏ వ్యవస్థ అయినా ముందుకెళ్ళిపోదు. మనం గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ విధానం పూర్తి స్థాయిలో దాని ఫలాలు ప్రజలకు దక్కటానికి కొద్ది నెలల కాలం గడిచింది. ఈలోగానే ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నారు, కానీ అది అమలు కావట్లేదు అని చెప్పని కొన్ని వర్గాలు విపరీతంగా గగ్గోలెత్తేసేది. కానీ ఇవాళ ఆ ఫలాలు చాలా సక్రమంగా ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఒకనాడు 4,000 అమ్మిన ట్రాక్టర్స్కి వాళ్ళ 1,300కి దక్కుతూ ఉంది. అలాగే ఇది కూడా ఇప్పుడు ఒక కొత్త సాంకేతిక విప్లవానికి తెరదీశారు. వాస్తవంగా గమనించుకుంటే పౌర సేవలని ప్రజలకు చేరువ చేయాలి, చాలా సులభతరం చేయాలి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే అంత పట్టుదలతో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పాలన్ని ప్రజలకు చేరువ చేయాలి అని చెప్పని ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అప్పటి వరకు సమితులు ఒక దగ్గర, తాలూకాలు ఒక దగ్గర, అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక దగ్గర, తాలూకాలు ఒక దగ్గర ఉన్న స్థితి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు అన్ని ప్రభుత్వ విభాగాలు ఆ మండల కేంద్రంలోనే కేంద్రీకరించి ఉంటే 50,000 జనాభాకి ఒక మండలాన్ని అని చెప్పని ఏర్పాటు చేస్తే అధికారిక కార్యాలయాలు ప్రజలకు చేరువగా వచ్చినాయి. తమ గ్రామం నుంచి సమీప ప్రాంతాల్లోకి అన్ని కార్యాలయాలు అందుబాటులోకి వచ్చినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1995లో వారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చారు. అధికార వ్యవస్థని ప్రజలకు చేరువ చేశారు. అధికార వ్యవస్థకి జవాబుదారీతనాన్ని పెంచారు. ప్రజలకి అధికార వ్యవస్థని ప్రశ్నించే హక్కు కల్పించారు. పౌర సేవలు పొందటం ప్రజల హక్కు. పౌర సేవలు చెయ్యటానికి మీరు అపాయింట్ చేయబడ్డారు. మీరు పౌర సమాజం నెత్తిన నాట్యం చేయడానికి కాదు మీకు ఉద్యోగాలు ఇచ్చింది. వాళ్ళకి సేవకులు మీరు, వాళ్ళకి సేవ చేసి తీరాల్సిన బాధ్యత మీది అని చెప్పని అధికార వ్యవస్థకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. ప్రజలకి వాళ్ళ హక్కులు పరిచయం చేస్తా ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్లు ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే, జనన ధృవీకరణ పత్రం కోసం అప్లై చేసుకుంటే ఇన్ని రోజుల్లోగా మీ సర్టిఫికేట్ పొందాలి. అంటే అదేంటి, విన్ విన్ సిచ్యుయేషన్ ఇద్దరికి కూడా, అధికారులకు కూడా ఇన్ని రోజుల్లో మీరు ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్దేశనం, ప్రజలకి ఇన్ని రోజుల్లో పొందే హక్కు మీకుంది అని చెప్పని ప్రజలు కూడా హక్కు తెలియజేయటం. ఆ సిటిజన్ చార్టర్ ఏర్పాటు అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. ప్రజలకి అప్పటి వరకు తమకేమో హక్కులు ఉన్నాయో ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి చేతులు కట్టుకొని వినయంగా సార్ మాకు ఈ పని చేయండి సార్ అని అభ్యర్థించడమే అప్పటి వరకు తెలుసు. ఈ పని మాకు కావాలి అని చెప్పని అడిగే హక్కు ప్రజలకు కల్పించారు. అలాగే గ్రామాలకు అధికార వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేశారు. అంటే ప్రజలు కార్యాలయాలకు వెళ్ళటం కాకుండా ప్రజల దగ్గరికి అధికారులను తీసుకొచ్చారు. ప్రజల వద్దకు పాలన అని చెప్పని దానికి ఒక పేరు పెట్టారు. ఆ ప్రజల వద్దకు పాలనే జన్మభూమి అని చెప్పని గ్రామ సభల కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఆ రూపకల్పన చేసిన దాంట్లో ఎలా ఉండేదంటే సిస్టమ్, ఆ రోజుల్లో ఒక గ్రామ సభలో ఒక గ్రామస్తుడు అక్కడ నోడల్ ఆఫీసర్కి మా గ్రామానికి ఈ సమస్య ఉంది, మాకు ఈ రోడ్డు కావాలి, నాకు ఈ వ్యక్తిగత అవసరం ఉంది, నాకు పాస్బుక్ లేదు
అని ఏదైనా తనకు సంబంధించిన ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీని ఆ గ్రామ సభలో దాన్ని ఎంటర్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంకొక గ్రామ సభ జరిగే నాటికి దీని మీద యాక్షన్ టేకన్ రిపోర్టు గ్రామ సభకు ఇవ్వాల్సి వచ్చేది. అంటే ఈ సమస్య మా దృష్టికి వచ్చింది, దీన్ని పరిష్కరించాము, లేదు తిరస్కరించడానికి ఈ కారణాలు అని చెప్పని ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా ఆ దరఖాస్తు చేసిన ప్రజలకి ఆ గ్రామ సభకి వివరణ ఇవ్వాల్సి వచ్చేది. దాన్ని యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేవాళ్ళు, ఏటీఆర్ అనేవాళ్ళు. అంటే అధికార వ్యవస్థను జవాబుదారీ చేశారు. ఆ తర్వాత ఈ సేవ అని చెప్పని పౌర సేవల కోసం కార్యాలయాలకు వెళ్ళే పని లేకుండా ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ దరఖాస్తు ఇస్తే అక్కడ నుంచి ఈ సర్టిఫికెట్లు ఇష్యూ, అలాగే బిల్స్ చెల్లింపులు, ఇటువంటి సేవల్ని ప్రజలకు చేరువ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ విభాగాల్ని డిజిటలైజేషన్ చేశారు, ప్రభుత్వ రికార్డుల్ని. అంటే ఒక్కొక్క విభాగాన్ని ఆధునీకరిస్తూ వచ్చి వాళ్ళు ఏం చేశారు, అసలు ఈ సేవా సెంటర్ దాకా వెళ్ళే పని లేదు. మనం ఇప్పుడు చాలామంది ఏం చేస్తాం, ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి, సినిమా టికెట్ బుక్ చేసుకోవడానికి, బస్ టికెట్ బుక్ చేసుకోవడానికి మన ఫోన్లోనే చేసేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు ప్రజలకి అందరికీ కూడా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సాంకేతికతని వినియోగించే పరిజ్ఞానం కూడా పెరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి కుటుంబం అక్షరాస్యులే కాకపోవచ్చు, కానీ వాళ్ళ పిల్లలైతే అక్షరాస్యులే. తల్లిదండ్రులకి ఆ పరిజ్ఞానం లేకపోయినా ఇవాళ పిల్లలు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ప్రజలకు సంబంధించిన పౌర సేవలు వాట్సాప్ ద్వారా, ఆ పర్టికులర్ యాప్ ద్వారా నీ రిక్వెజేషన్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం నుంచి ఎప్పటిలోగా పరిష్కారం అవుతుంది అనేది సమాధానం వస్తుంది. నీ రిక్వెస్ట్ని ఎకనాలజ్ చేస్తూ నీకు ఒక రికగ్నైజేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. అది రెఫరెన్స్ నెంబర్. జస్ట్ లైక్ మనం కొరియర్ పంపించాం, డిటిడిసిలో ఒక కొరియర్ పంపించాం మనం. ఆ కొరియర్ పంపించినప్పుడు వాళ్ళు మనకి మన కొరియరు ట్రాక్ నెంబర్ ఇస్తారు మనకి. దాన్ని ట్రాక్ చేసుకుంటుంటే మన కొరియరు ఎప్పుడు ఎక్కడికి చేరింది అనేది మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోగలుగుతాం. అలాగే మనం ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తు తాలూకా మన దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది, పరిశీలనార్హంగా ఉందా లేదా, లేకుంటే ఎందుకు రిజెక్ట్ అయింది, దీన్ని మనమే ట్రాక్ చేసుకోగలుగుతాం. అంటే ఒక ప్రజలకి మరింత సునాయాసంగా తమ ఇంటి పట్టునే కూర్చొని పౌర సేవలు పొందే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అయితే దీని ద్వారా ఇంకొక మంచి పరిణామం కూడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికెట్ పొందటం నీ హక్కే, కానీ సర్టిఫికెట్ అతని దగ్గర నుంచి నీకు ఇష్యూ అయితే నీ ప్రయోజనం నెరవేరుతుంది. నువ్వు ఎక్కడో ప్రొడ్యూస్ చేసుకోవాలి. అది దానికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ పని చేయడానికి అపాయింట్ చేయబడ్డ ఉద్యోగి అయినా, ఆ పని చేయడానికి అతనికి నెల జీతం వస్తున్నా కూడా నీకేదో ఆయాచితంగా చేస్తున్నట్టుగా నీ దగ్గర నుంచి లంచం ఎక్స్పెక్ట్ చేస్తారు. అందరు కాదు, కొద్దిమంది. ఇవాళ ఈ వాట్సాప్ ద్వారా డైరెక్ట్గా ఎవరెవరిని ఫేస్ చేసే పని లేదు. పైగా వాట్సాప్లో అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. ఎందుకు చెయ్యలేదు అని కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ లంచగొండి వ్యవహార శైలి శాశ్వతంగా కనుమరుగైపోవడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం 161 సేవలకు సంబంధించి ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి ఈ రోజు నుంచి. భవిష్యత్తులో మరింత విస్తృతపరుస్తామని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే సాంకేతికత పెరిగే కొంది ఆ సాంకేతికతని ప్రజలకి, పౌర సమాజానికి మరింత సునాయాసమైన సేవలు అందించడానికి అనుగుణంగా ప్రభుత్వ పాలనని, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి కూడా ఈ వాట్సాప్ ద్వారానే పొందే హక్కు ఉంది. అంటే ఏమేమి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రభుత్వ పాలసీస్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే పరిజ్ఞానం ప్రజలకి ఈ వాట్సాప్ ద్వారానే అందుతూ ఉంది. కాబట్టి ఏంటంటే 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ సమాజంలో మార్పు చేర్పులకి బీజం వేస్తూ ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు ప్రజలకి సేవకులుగా ఉండాలి. కాబట్టి ఈ సేవ అని పెట్టారు. తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు దాన్ని మీ సేవ అని మార్చారు. సేవ, ప్రభుత్వ బాధ్యత ప్రజలకు సేవ చేయడానికి. తమకి సేవకులుగా ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు. కానీ క్రమక్రమంగా ఎలా మారిపోయిందంటే ప్రజలని వీళ్ళు సేవకులుగా మార్చుకుంటా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. మేము మీ సేవకులము అని చెప్పని నిర్ధారణ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సదా మీ సేవలో అని చెప్పని వాళ్ళ
ఇంత సునాయాసంగా పాలనని కూడా అందించడానికి ఆస్కారం ఉన్న ప్రభుత్వంగా భారతదేశానికి ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాలనను అందించడానికి అడుగులు వేస్తున్నారని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.